హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న రెసిపీ పిండి చారు అండి. మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఓన్లీ టమాటాలతో ఈ విధంగా పిండి చారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ఒక 6 నుంచి 8 దాకా టమాటాలను తీసుకొని ఈ విధంగా రసం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఈ విధంగా నానబెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకొని ఒక 2 పావుల ఆయిల్ పోసుకోవాలండి. ఒక ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొద్దిగంత కరివేపాకు రెమ్మల్ని వేసుకొని 2 కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం ఈ పిండి చారులో బెండకాయలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఒక 4 నుంచి 5 వరకు బెండకాయలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు వేగనివ్వాలండి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న టమాటా రసాన్ని అంతా ఈ విధంగా మనం వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం పోసుకొని 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. మీకు మరీ ఎక్కువ కారం ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకొని ఇలా మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా మరలనివ్వాలండి. ఈ విధంగా రెడీ అయినప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును పిండి చారులో వేసేసుకోవాలండి. ఇలా చింతపండు గుజ్జు అంతా వేసేసుకొని కలుపుకోవాలండి. అంతా కలిసేలా ఇలా కలిసేలా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మరలనివ్వాలండి చారును. ఈ విధంగా పిండి చారు రెడీ అయ్యేలో మనం ఈ విధంగా శనగపిండిని అయితే కప్పులో ఒక 1/2 కప్పు తీసుకొని ఈ విధంగా మనం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా మనకి శనగపిండి వేయడం వల్ల పిండి చారు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి రసం ఈ విధంగా రెడీ అయిందండి. దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న పిండి చారుని వేసుకోవాలండి. ఈ విధంగా రెడీ అవుతుంది. మనకి పల్చగా ఉందనుకుంటే ఇంకొంచెం పిండి వేసుకోవచ్చండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనిపించింది. మీకు ఏమైనా పల్చగా అనిపిస్తే ఇంకొద్దిగంతా వేసుకొని కలుపుకోవచ్చండి. ఈ విధంగానే ఉంటేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుందండి. ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే బాగుండదండి. ఈ విధంగానే ఉండాలి. మనకి ఈ విధంగా రెడీ అయిపోయిందండి. కొద్దిగంత కొత్తిమీర వేసుకుంటే ఇంకోవైపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పావు సగం ఆయిల్ పోసుకొని పోపు పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పోపు దినుసులు వేసేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చిలను వేసుకోవాలండి. కరివేపాకు రెమ్మలు, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా మనకి పోపు రెడీ అయినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి చారులోకి ఈ విధంగా పోపు వేసేసుకోవాలండి. ఈ విధంగా రెడీ అయింది పిండి చారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్